హలో ఎవ్రీవన్, దిస్ ఈజ్ డాక్టర్ మోహిత. చాలామంది సి సెక్షన్ అంటే భయపడుతుంటారు. ఎందుకు అంటే వాళ్ళకు పర్టికులర్గా ఆఫ్టర్ సి సెక్షన్ అయిన తర్వాత ఎలాంటివి ఫేస్ చేస్తామన్నది తెలిసిండదు. బట్ సి సెక్షన్ అయిన తర్వాత ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయడంతో భయపడిపోయి సి సెక్షన్ వద్దు అనే ప్లానింగ్స్ అన్నీ పెట్టుకోకూడదు. మెయిన్ థింగ్ ఆఫ్టర్ సి సెక్షన్ అయిన తర్వాత లైక్ మనకు వేసే అనెస్థీషియా నీడిల్ ఆ టైంలో అది కొంచెం పెయిన్ఫుల్ అనిపిస్తుంది. అంటే బేబీ డెలివరీ అయిన తర్వాత స్టిచెస్ అన్నీ వేసి మమ్మల్ని పడుకోబెట్టేటప్పుడు అప్పటి నుంచి మనకు స్టార్ట్ అవుతుందన్నమాట. లైక్ షివరింగ్ స్టార్టింగ్ అప్ టు ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ మేబీ షివరింగ్ ఉండొచ్చు. దాని తర్వాత నార్మల్ అయిపోతుంది. మరి వితిన్ ఆ డే కాకుండా నెక్స్ట్ డే ఏ టైంకి అయి ఉంటుందో ఆ టైం అయిపోయినప్పటి నుండి నడవండి అని చెప్తుంటాం. ఎందుకు అని అంటే అనెస్థీషియా ఇవ్వడంతో మనకు అప్పటి వరకు ఉన్నది మనకు మొత్తం మత్తు దిగిపోయి ఉంటుంది. సో దట్ అప్పటి నుంచి వాక్ చేసి స్లోగా మీరు నడవగలరు అనే దీంతో ఇప్పటి నుంచి నడవండి అని చెప్తుంటారు నర్సెస్, డాక్టర్స్ అందరూ. మెయిన్గా నడవాలి. నడిస్తేనే మీకు స్లోగా రికవరీ స్టార్ట్ అవుతుంది.